అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ నిలుస్తుంది. 10 ఏళ్లలోనే 100 ఏళ్ల ప్రగతిని బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించి చూపింది. కేసీఆర్ నేతృత్వంలోని నాటి ప్రభుత్వం ముందు చూపుతో 2023లో తెలంగాణ హిస్టరీలోనే గోల్డెన్ ఇయర్గా మిగిలిపోయింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రారంభోత్సవాలకు వేదికైంది. తెలంగాణను దేశంలోనే సమున్నతంగా నిలిపిన 2023పై ప్రత్యేక కథనం. సుపరిపాలనకు నిలువుటద్దం మాజీ సీఎం కేసీఆర్ పాలన. మహోన్నత నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. పసికూన రాష్ట్రం 10 ఏళ్లలోని అద్భుత ప్రగతి సాధించటానికి ఏకైక కారణం మాజీ సీఎం కేసీఆర్ పరిపాలన. ఉద్యమ నాయకుడే సీఎంగా పనిచేయటంతో ప్రగతి పథంలో తెలంగాణ దూసుకెళ్లింది. నేడు అన్ని రంగాల్లో దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. 10 ఏళ్లలోని 100 ఏళ్ల అభివృద్ధేంటో తెలంగాణకు చూపించారు కేసీఆర్. అందులో భాగంగా 2023 సంవత్సరం తెలంగాణకు ప్రత్యేకంగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన దశాబ్ది కాలం కావటంతో దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ ఘనంగా నిర్వహించింది. దేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 21 రోజుల పాటు వైభవంగా నాటి ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను జరిపింది. రోజుకో కార్యక్రమం చొప్పున మొత్తం 21 రోజులను పండుగలా జరిపింది. త్యాగధనుల స్మరణలతో దశాబ్ది ఉత్సవాలు మొదలై అమరుల స్మారక ప్రారంభోత్సవంతో ముగిశాయి. ఆ 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూలలో చూసినా సంబురమే కనిపించింది. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకను, రాజసాన్ని ఉట్టిపడేలా చేసింది కొత్త సచివాలయం. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ ఒడ్డున ఆధునిక భారతదేశ చరిత్రలో తెలంగాణకు మాత్రమే సాధ్యమన్న రీతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని నాటి ప్రభుత్వం నిర్మించింది. 2019 జూన్ 27న శంకుస్థాపన జరగ్గా 2023 ఏప్రిల్ 29న ప్రారంభోత్సవం జరుపుకుంది. రికార్డ్ సమయంలో 26 నెలల వ్యవధిలోనే 10,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతమైన సచివాలయ భవనాన్ని నిర్మించారు. దేశంలో ఇంత వేగంగా నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ భవనం మరేదీ లేదు. ఇది మా సచివాలయమంటూ ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించేలా ఆధునిక హంగులతో, అద్భుతమైన నిర్మాణ రీతులతో అపూర్వ పాలనా సౌధం సచివాలయం రూపుదిద్దుకుంది. తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా, అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకునేలా హైదరాబాద్ నడిబొడ్డున నాటి రాష్ట్ర ప్రభుత్వం అమరవీరుల స్మారక చిహ్నాన్ని నిర్మించింది. తెలంగాణ సాధన ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న వారి త్యాగాలు నిత్యం ప్రజ్వరిల్లేలా నిర్మించిన అమరజ్యోతి 2023 జూన్ 22న నాటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజున ఈ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ అమరజ్యోతి నేడు తెలంగాణకు మణిహారమై మెరుస్తోంది. హైదరాబాద్ నగరానికి వచ్చిన వారికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు సమున్నత గౌరవం కల్పిస్తూ హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా, దేశానికే దిక్సూచిగా నిలుస్తున్న అంబేద్కర్ భారీ విగ్రహాన్ని 2023 ఏప్రిల్ 14న నాటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకుంది. దేశంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన ఘనత తెలంగాణకే దక్కుతోంది. హైదరాబాద్ పర్యాటక రంగంలో మరో మణిహారంగా, సాగర తీరానికి మరింత వన్నె తెచ్చేలా
అంబేద్కర్ విగ్రహం నిలుస్తోంది. మొత్తం 11.34 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్మృతివనాన్ని నాటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు హైదరాబాద్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పరిశ్రమలు వర్ధిల్లాలి, ఉపాధి పెరగాలి, తెలంగాణ పచ్చబడాలి. ఇదే కేసీఆర్ ధ్యేయం. అందుకు తగ్గట్టుగా ప్రపంచంలోనే నెంబర్ 1 పారిశ్రామిక విధానాన్ని నాటి ప్రభుత్వంలో అమల్లోకి తీసుకొచ్చారు. గత 10 ఏళ్లలో తెలంగాణను వేల పరిశ్రమలకు అడ్డాగా మార్చారు. ఈ పరిశ్రమల ద్వారా దాదాపు 20 లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఏవియేషన్ వంటి పలు రంగాల్లో నేడు తెలంగాణ దూసుకుపోతుంది. కేసీఆర్ విజన్ కు నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో దేశీయ, విదేశీ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టాయి. అందులో భాగంగా 2023 ఏడాది ఐటీ ఇండస్ట్రీస్ రంగంలో వందల కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అందులో భాగంగా ఫాక్స్కాన్ కంపెనీ తెలంగాణలో మొత్తం $4,000 మిలియన్ పైగా పెట్టుబడులు పెడుతోంది. దీంతో పాటు గతేడాది తెలంగాణలో 9,500 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అమరరాజా కంపెనీ మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో మే 6వ తేదీన కంపెనీ ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్న సంస్థల్లో 26% సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు తెలంగాణ పారిశ్రామిక రంగంలో ఎంత వేగంగా దూసుకెళ్తుందో. పెట్టుబడుల్లో దాదాపు 4 వంతు ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణలోనే జరుగుతున్నాయి. దీనంతటికీ నాటి ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవే కారణం. ఐటీ అంటే హైదరాబాద్ అంటే ఐటీగా మారింది. గత 10 ఏళ్లలో ఐటీ ఎగుమతుల్లో తెలంగాణను ముందు వరుసలో నిలబెట్టింది నాటి బీఆర్ఎస్ సర్కార్. ఐటీ కంపెనీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. దీంతో ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించే లక్ష్యంగా నాటి ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్స్ ను నిర్మించింది. అందులో భాగంగా 2023లో నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఐటీ టవర్స్ ను ప్రారంభించింది. సొంత ప్రాంతంలోనే ఐటీ ఉద్యోగం చేయాలనుకునే స్థానిక యువత కలను సాకారం చేసింది. పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసింది కేసీఆర్ సర్కార్. అందులో భాగంగా అన్ని వ్యవస్థలను ఒకచోట ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సమీకృత కలెక్టరేట్లను నిర్మించింది. తొలి దశలో మొత్తం 25 కలెక్టరేట్ల నిర్మాణాన్ని ప్రారంభించగా ఈ ఏడాది అత్యధికంగా 9 జిల్లాల్లో కలెక్టరేట్లను ప్రారంభించింది నాటి ప్రభుత్వం. నిర్మల్, నాగర్ కర్నూల్, మంచిర్యాల, గద్వాల, సూర్యాపేట, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో సరికొత్తగా నిర్మించిన కలెక్టరేట్లను నాటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబడ్డాయి. రెండో దశలో మిగిలిన కలెక్టరేట్ల నిర్మాణాలను మొదలుపెట్టింది. నిర్విరామంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో నిర్మాణాలు పూర్తి కానున్నాయి. వైద్యారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వైద్య విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో గత ప్రభుత్వం ముందుకెళ్లింది. కేంద్ర ప్రభుత్వం పైసా సాయం చేయకపోయినా, కొత్త కాలేజీలు, మెడికల్ సీట్లు కేటాయించకపోయినా కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్లింది. అందులో భాగంగానే జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తోంది. 2023లో రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో మెడికల్ కాలేజ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత సెప్టెంబర్ నెలలో ఒకేసారి 9 కాలేజ్లను నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు సూర్యాపేట జిల్లాలో మెడికల్ కాలేజ్కు చెందిన భవనాలను ప్రారంభించారు. మొత్తంగా అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజ్లు ఉండాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ముందుకెళ్లింది. అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించింది.